నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోట్ రామాదేవి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగుంటారు. ఏంటి సమస్య? ఈ రోజు నా సమస్య అడుగుతున్నాను. అదేంటి? నా సమస్య చూసుకోండి. సూపర్ కోట గారి సమస్యనట. అంటే ప్రతిరోజు ఏదేదో అందరికి అడిగేవాళ్ళు, ఈరోజు సమస్య బాగానే ఉన్నాగా, బుట్ట బొమ్మలాగా బాగానే ఉన్నాగా. బాగానే ఉన్నాను. బాగానే ఉన్నా. ఏంటి సమస్య? అంటే నాది వాళ్ళకి కూడా ఉండొచ్చేమో అన్నట్టు అడుగుతున్నాను. ఇది కంప్లీట్ గా ఇది నా ప్రాబ్లమే. పర్సనల్ చూడండి, పర్సనల్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే బాబా, నా శరీర తత్వం చిన్నప్పటి నుంచి నాకు ఏంటో తెలియదు. ఏది తిన్నా చాలా వేడి చేసేస్తూ ఉంటుంది. ఏం తిన్నా ఎక్కువ వేడి ఉంటుంది, ఎక్కువ హీట్ ఉంటుంది. ఎప్పుడు బాడీ ఎక్కువ చెమటలు పడుతుంటాయి. ఇప్పుడు కూడా చెమటలు ఉన్నాయి నాకు. ఏసీ ఉంది, 2 ఏసీలు ఉన్నాయి ఫుల్ గా. అయినా సరే చెమటలు ఎప్పుడు చెమట పడుతూ ఉంటుంది. ఎక్కువగా నాకు వేడి వల్ల ఏమో ఎక్కువగా ఫీవర్ కూడా ప్రతిసారి వచ్చేస్తూ ఉంటుంది. మంత్లీ ఒకసారి నాకు ఫీవరేజ్ ఒక 3-4 డేస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఫుల్ యాక్టివ్ ఉంటాను, ఎనర్జీ ఉంటుంది, బట్ ఎక్కువగా వేడి ఎప్పుడు హీట్ గా ఉంటూ ఉంటుంది. సో బాడీ, సో దానికి ఎలా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆయుర్వేద పరంగా? ఏదైనా కొంచెం బాడీని కూల్ గా, అంటే బ్యాలెన్సింగ్ గా ఉండాలి కదా ఇప్పుడు బాడీ. అంటే ఏం చెయ్యాలి బాబా? చాక్లెట్లు తింటారా? చాక్లెట్స్ తక్కువే, ఐస్ క్రీమ్ తక్కువే తినరు. ఎందుకు? అందుకనే ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ నాకు వేడి చేస్తుంది. కూలింగ్ అని కూలింగ్ వాటర్ తాగును, కూలింగ్ డ్రింక్స్ తాగును. డ్రింక్స్ అయితే నాకు అసలు అలవాటే లేదు. థమ్స్ అప్ కానీ ఇలాంటివి కూడా నేను అసలు ఎప్పుడు తాగను. చికెన్ తింటారా? చికెన్ మటన్ తింటారా? ఓన్లీ చికెన్. ఓన్లీ చికెన్. మటన్ కూడా తినరా? ఫిష్ కూడా లేదు, ఓన్లీ చికెన్. ఫ్రాన్స్, రొయ్యలు ఏది? ఓన్లీ చికెన్. అమ్మాయి ఓన్లీ చికెన్. సరే, ఏదేమైనా చికెన్ కూడా వేడి అంటే తింటా, బట్ ఎక్కువగా చికెన్ తింటా. ఓకే, రైట్. సో అంటే వీక్లీ ఒకసారా? అంటే నెలలో 4 సార్లు అనమాట తింటా. ఓకే, రైట్. సో ఇది ఆహార పదార్థాలు. అంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు మేము అడిగేది దాని వల్ల బాబు నాకు హెయిర్ ఫాల్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వేడి వల్లే. మేము ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇలానే అడుగుతాము. మెయిన్ గా ఏం చెప్పేసింది అమ్మాయి ఇక్కడ, మెయిన్ గా ఏం లేదు అమ్మ, ఈ ప్రపంచవ్యాప్తంగా 3 రకాల శరీరాలు ఉంటాయి. 3 రకాల శరీరాల తత్వాలు ఉంటాయి. వాతము, పిత్తము, కఫము. అంటే వాతం అంటే వాయు శరీరం. అంటే వాళ్ళకి ఎప్పుడు నొప్పులు ఉంటాయి. ఏదో బ్యాక్ పెయిన్ అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, కీళ్ళ నొప్పులు అంటారు. వాత శరీరం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. వాత శరీరులు. పిత్త శరీరులు అంటే శరీరం వేడిగా ఉంటది. చలికాలమైన, వర్షాకాలమైన, ఏ కాలమైనా. ఇప్పుడు చూడండి, మీరు ఏసీలో ఉన్నారు, అవును, అయినా చెమటలు కారిపోతున్నాయి. అవును, మీకు కూడా తెలుసు కదా, వచ్చినప్పుడు పెట్టుకుంటాం. ఏదన్నా మీరు 15 నెంబర్ రాద్దామంటే దాని మీద అసలు పారదు. సో ఆ చేతి మీద పారదు కదా, చెమట ఉంటది అంట. సో దీన్ని పిత్త శరీరం అంటే హీట్ అంటే వాయు శరీరము, వేడి శరీరము. తర్వాత జలుబు లాగా అంటే మనకు వాతము, పిత్తము, కఫ శరీరం. అంటే వాళ్ళకి ఎప్పుడు 360 రోజులు దగ్గులు, జలుబులు, ఆస్తమా ఇవే ఉంటాయి. అదొక శరీరం. అంటే 3 రకాలు ఉంటారు. 3 రకాల్లో మీది పిత్త శరీరం అంటే వేడి శరీరం. వేడి శరీరం. వాత అంటే నొప్పులు ఉన్న వాళ్ళకి. కఫ శరీరాలు అంటే ఎప్పుడు దగ్గులు, జలుబులు, ఆస్తమా, సైనసైటిస్ ఇవి. సో ఇలా కొందరికేమో ఇవి బ్యాలెన్స్ గా ఉంటాయి, చాలా హ్యాపీ వాళ్ళు. అంటే ఎండాకాలంలో ఎండ ఉంటది వీళ్ళకి, వేడిగా ఉంటది. చలికాలం చల్లగా ఉంటది. వర్షాకాలం అలా నార్మల్గా. అంటే వీళ్ళు బ్యాలెన్స్ ఉంటాయి. అయితే ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ 3టిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ 3టిని బ్యాలెన్స్ ఉంటేనే మనిషి బాగా ఉంటాడు, ఆరోగ్యంగా. ఏదో ఒకటి ఎక్కువ అయినా ఇలా ఉంటది ఇబ్బంది అలా. సో నాకైతే అలా ఏముండదు, నార్మల్ గా ఉంటది. ఏ కాలంలో ఇలా ఉంటది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే ఫ్యూచర్ లో ఎవరు ఫీల్ కావద్దు, ఈ వేడి శరీరం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మైనస్ ఏం జరుగుతుందంటే, మూత్రానికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా ఆ మూత్రంలో మంట రావడం కూడా అవుతుంది. అదొకటి. మెయిన్గా కొందరికి పెళ్ళైన తర్వాత ఈ వేడి శరీరం ఉండడం వల్ల పురుషులకు ఆ శుక్ర కణాల యొక్క క్వాలిటీ తగ్గిపోవడం, శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడం, పిల్లలు పుట్టకపోయే అవకాశాలు
ఇవన్నీ సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి, స్త్రీలలో కూడా అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే వేడి ఉన్నది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు వేడిలో కొంచెం వేడి ఉంటే ఏం కాదు, ఎక్కువ వేడి అయింది అనుకోండి ఫుడ్లో ఏదైనా మీరు వండేటప్పుడు అది ఏమవుతుంది, వంట ఖరాబ్ అవుతుందా కదా. అందుకని అతి సర్వదా వజ్జతే, టూ మచ్ ఇంక్రీజ్ వెరీ డేంజర్. ఇక్కడ కూడా ఏది ఎంత ఉందో అంత ఉండాలి. సో ఆ వేడి తగ్గించాలంటే మన ఆయుర్వేద ఔషధంలో గులాబీ షర్బత్, గులాబీ షర్బత్ అంటే ఎండాకాలమే ఎక్కువ వాడుతుంటారు. ఇది మీలాంటి వాళ్ళు రెగ్యులర్ గా వాడాలి. ఎందుకు, మీకు ఎప్పటికీ ఎండాకాలంతో సంబంధం లేదు, మీకు ఎండాకాలమైనా చెమటలే, చలికాలం వర్షకాలం అన్ని చెమటలే, ఎప్పుడు వేసి ఉండాలి. అలా అందుకని ఇది రెగ్యులర్ గా వాడుతుంటే ఎర్లీ మార్నింగ్ 2 స్పూన్లు లేదా 4 స్పూన్లు ఎక్కువగా ఉంటాయి, అలా చాలా హ్యాపీగా తాగొచ్చు. ఇది హెల్త్ డ్రింక్ లాగా, ఇది షర్బత్, నిమ్మకాయ షర్బత్ లాగా ఇది వాడుతూ, ఇది కూడా గుల్కండ్, ఈ రెండు అవే. దీన్ని మీరు ఏదైనా చపాతి తినేటప్పుడు కానీ, ఏదైనా దోశ తినేటప్పుడు కానీ, ఏదైనా ఇడ్లీ తినేటప్పుడు కానీ పక్కన ఇది పెట్టుకొని తింటూ ఉంటే కూడా చాలా మంచిది. లేదా పాలల్లో కూడా వేసుకోవచ్చు, ఇది కూడా పాలల్లో కూడా వేసుకోవచ్చు, పాలు తాగాలి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్ గా మీరు ఉదయం సాయంత్రం వాడుతూ ఉంటే మీకు నెల రోజులలో మీ వేడంతా చల్లగా అయిపోయి నార్మల్ అయిపోతుంది. సో ఇది చాలా దివ్య ఔషధాలు. ఎవరైతే ఈ వేడి వల్లనే మీకు సంతానం కలుగతలేదు, ఈ వేడి వల్లనే శుక్రకణాల యొక్క శక్తి తగ్గిపోయింది, మొటిలిటీ తగ్గిపోయింది, శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోయింది అంటే ఈ రెండు వాడితే చాలా మంచిది. అదొకటి. ఇది అయిపోయిందా, ఇది ఆయుర్వేదం. ముద్రలు మనం ప్రాణముద్ర వేసుకోవాలి. ప్రాణముద్ర, ఈ ప్రాణముద్ర వేసుకొని మంచిగా చక్కగా శీతలి శీతకారిణి, శీతలి శీతకారిణి అని ఉంటుంది, అది కూడా చేయొచ్చు. ఇలా నాలికను ఇలా పెట్టి అంటే ఇలా ట్యూబ్ లాగా కొందరికి వస్తుంది, కొందరికి రాదు. మీరు ఇలా అంటేనే ఒకసారి చూడండి ఇలా